విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్ల పెన్షన్ను విడుదల చేయాలంటూ కరీంనగర్లో విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పెన్షన్ వెంటనే విడుదల చేయాలి, సీఎండీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చరిత్రలో ఇప్పటి వరకు పెన్షన్ చెల్లింపులు ఇంత ఆలస్యంగా ఎప్పుడు కాలేదన్నారు విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు. ఇక పండుగ ఉంటే ఒక రోజు ముందే విడుదల చేసేవారన్నారు. కానీ ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలిచ్చి పెన్షనర్లకు చెల్లించడం ఆపడం బాధాకరమన్నారు. పెన్షన్ వస్తేనే గడిచే బతుకులు మాపై ఎందుకు ఇంతటి కోపమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా ఉన్నత అధికారులు పాలకులు స్పందించి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ విడుదల చేయాలని కోరారు. బోర్డు అనేది కొన్ని 40-50 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇంత ఆలస్యంగా పేమెంట్స్ లేవు. జీతాలు కూడా పండగ వచ్చిందంటే ఒక రోజు ముందుగా ఇచ్చే కార్యక్రమాలు ఉండేది. ఫస్ట్న ఏ రోజైనా ఇంత ఆలస్యం కాలేదు. అందులో లైవ్ ఎంప్లాయీస్కి ఇచ్చేసి పెన్షన్స్ ఆపడం అనేది మాకు ఎంత బాధాకరంగా ఉందంటే చెప్పరానంత. ఎందుకంటే మాకు కూడా వయోవృద్ధులం, పెన్షన్ వస్తేనే కొన్ని ఎట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మాకు పిల్లలు మాకు అందరు ఉన్నారు. మా అవస్థలు గమనించి ఇకనైనా పెన్షన్ రిలీజ్ చేయాలని మా యొక్క ఆవేదన. మా జీవితంలో ఇంతవరకు అసలు పెన్షన్ ఆపిన సందర్భాలు లేవు. ఒక కరోనా టైంలో మాత్రం ఆపినా కూడా అది ఫస్ట్కు మాకు పెన్షనర్లకు ఇచ్చినాకనే మిగతా కార్మికులకు అందరికీ రిలీజ్ చేసిండ్రు. అలాంటిది ఈ జీవితంలో ఈ ప్రభుత్వం కావచ్చు, మన మేనేజ్మెంట్ కావచ్చు, మా ఈ జూన్ నెల పెన్షన్ ఏదైతే ఉన్నదో ఇంతవరకు అదే మే నెలది జూన్లో వచ్చేది, జూన్ 1కు వచ్చేది, ఇప్పటివరకు ఆపి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. పెన్షనర్లు అంటే ఏదో అందరూ ఉన్నోళ్ళే ఉండరు, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఉంటారు. జీవితాలు గడవాలంటే కష్టంగా ఉంటుంది కొందరికి, అందరికీ. కాబట్టి ఇక్కడైనా మేనేజ్మెంటు మొండి వైఖరి విడనాడి మా పెన్షన్ను రిలీజ్ చేయాలని, ముఖ్యంగా దీనికి కారణం మాకు అనిపిస్తుంది. మాకు తెలిసిన విషయం మాత్రం